హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎంవిఆర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సైకిల్లో 26వ వీడియో చేస్తున్నాం. చూద్దాం వన్ బై వన్. మొదటిది, అన్ని సమాజాల్లో శిశువు జన్మక్రమానికి, ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పిన శాస్త్రవేత్త. 1. రాడ్కే, 2. అసిబెల్, 3. కాటెల్, 4. ఆల్పోర్ట్. చూడండి, అన్ని సమాజాల్లో శిశువు జన్మక్రమానికి, ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పిన శాస్త్రవేత్త అసిబెల్. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి, వారి ప్రవర్తనకు మధ్య సంబంధం తెలిపిన వ్యక్తి. 1. రాడ్కే, 2. అసిబెల్, 3. ప్రిన్స్, 4. ఆల్పోర్ట్. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి, వారి ప్రవర్తనకు మధ్య సంబంధం తెలిపిన వ్యక్తి అయితే రాడ్కే అండి. రాడ్కే. మూర్తిమత్వ మూలకాలు లేక అంశాలను పేర్కొన్నది. మరలా చూడండి, మూర్తిమత్వ మూలకాలు లేక అంశాలను పేర్కొన్న శాస్త్రవేత్త. 1. రాడ్కే, 2. అసిబెల్, 3. శాండిఫర్, 4. ఆల్పోర్ట్. మూర్తిమత్వ మూలకాలు అంటే శాండిఫర్ అండి. మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు, ముఖంలోనూ తెలుస్తుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త. 1. అసిబెల్, 2. డొనాల్డో, 3. ఆల్పోర్ట్, 4. కాటెల్. దీనికైతే మాత్రం ఆన్సరు డొనాల్డ్ అండి. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించిన శాస్త్రవేత్త. చూడమర్లా, వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు? అసిబెల్, డొనాల్డ్, కాంటర్, ఆల్పోర్ట్. ఆన్సర్ అయితే ఆల్పోర్ట్ అండి. ఇదండి ఈరోజు చేసిన ఈ ప్రశ్నలు మొత్తం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి టెట్కి లేదా డిఎస్కి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి, మరలా వినండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే ఇంకా మన వీడియోని అదే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.